వెల్కమ్ బ్యాక్. భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వైతాళికుడికి సరైన గౌరవం దక్కిందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో పివి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రాజకీయ చతురతను ప్రదర్శించారన్నారు. దేశంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన పివిని కాంగ్రెస్ మాత్రం అగౌరవపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ తరగడంతో బీజేపీ పెరుగుతుందంటున్న దేశపతి శ్రీనివాస్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. పీవీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మనతో పాటు దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సరే, వాళ్ళ పీవీ టీవీని వాళ్ళ కాంగ్రెస్ అతని గౌరవాన్ని దెబ్బతీసినప్పటికీ చాలా ఏళ్ల తర్వాత ఆలస్యమైనప్పటికీ వాళ్ళ భారతరత్న రావడం, ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ బిడ్డగా మీరు ఎట్లా గర్విస్తున్నారు? ఆయన గౌరవాన్ని భారతదేశం గుర్తించడం పట్ల ఎట్లా చూస్తున్నారు? ఎవరన్నా కానివ్వండి, తెలంగాణ అస్తిత్వానికి దక్కవలసినటువంటి గౌరవం, తెలంగాణ వైతాళికులకు ఇవ్వవలసిన ఘనత, చరిత్రలో వాళ్ళకి ఇవ్వవలసిన స్థానం ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. పివి నరసింహారావు గారు ఒక పెద్ద స్టాల్వాల్ట్. ఆయన కూడా ఒక గొప్ప నాయకుడు. ఆయన గొప్ప పండితుడు, అనేక భాషలు తెలిసినటువంటి వాడు. ఆయన ముద్ర ఉంది భారతదేశ రాజకీయాల్లోనూ, ఇటు ఇక్కడ తెలుగు రాజకీయాల్లోనూ ఆయన ముద్ర చాలా బలమైంది. అయితే ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీ చాలా వివక్షను చూపించింది, అన్నిటికీ చాలా అవమానించింది. ఆయన మరణం తర్వాత కారణాలు ఏమైనప్పటికీ కూడా, అంటే ఏ వ్యక్తిని కూడా మరణాంతాన్ని వైరాణి అంటారు. మరణించిన తర్వాత కూడా ఒక వైరము, ఒక అవి చేయవలసినటువంటి పని లేదు. కానీ ఆ పనికి కాంగ్రెస్ పాల్పడింది. ఇవాళ పివి నరసింహారావుకి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఒక తెలంగాణ బిడ్డకు భారతరత్న రావడం అనేది డెఫినెట్గా ఒక తెలంగాణ వాసిగా అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. హన్మకొండ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలుపొంది పార్లమెంట్కి వెళ్ళారు. ఆ తర్వాత ప్రధాని అయ్యారు. ప్రధానిగా ఆయన సేవలను మనం ఇవాళ ఎలా చూడాలి? ఆర్థిక సంస్కరణలు ఎట్లా చూడాలి సార్? ఆయనకు ముఖ్యంగా కాళోజీ ఇట్లాంటి వాళ్ళ ప్రేరణ ఉంది. ఆయన ఎప్పుడు ఏం చెప్పాడంటే, కాళోజీ ఈజ్ మై కాన్షియస్ కీపర్ అన్నాడు. అంటే కాళోజీ నా చైతన్యాన్ని, నా స్పృహని ఎప్పుడు కాపు కాస్తుంటాడు అని చెప్పినాడు పివి నరసింహారావు. ఆయన ముఖ్యంగా భూ సంస్కరణలు, ఇక్కడ భూగరిష్ట పరిమితి చట్టం రావటం కానీ, భూ సంస్కరణలు జరగడం, దాని వెనుక పివి నరసింహారావు గారి కృషి ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది జరిగింది. ఆయన ముల్కీ నిబంధనలు చట్ట సమ్మతమైనవి, దాన్ని సుప్రీంకోర్టు కూడా రాటిఫై చేసిందని అన్నందుకు ఆయన ముఖ్యమంత్రి పదవి పోవాల్సి వచ్చిందనమాట. అట్లా తెలంగాణ సంబంధించినటువంటి కాన్షియస్నెస్ కూడా ఆయనకు ఉంది. అంతేకాకుండా ఇవాళ మనం చూస్తున్నటువంటి రెసిడెన్షియల్ స్కూలు ఇవి రావటం వెనుక కూడా ఆయన దోహదం ఉంది. తెలుగు అకాడమీ ఏర్పడడం వెనుక కూడా ఆయన దోహదం ఉంది. అట్లాగే ఆయన న్యూ ఎకనామిక్ పాలసీస్ తర్వాత డెఫినెట్గా దేశంలో సంపద పెరిగింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో సంబంధం ఉన్నవాడు, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వాళ్ళల్లో ఆయన ఒకడు. నాగ్పూర్కు వెళ్ళి ఇక్కడికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి ఆయుధాలు సప్లై చేశాడు, ఆయన తుపాకులు సప్లై చేశాడు. అటువంటి చరిత్ర కూడా ఆయనకు ఉంది. ఆయన రాసిన గొల్లరామవ్వ కథ తెలుగు సాహిత్యంలో ఒక అపురూపమైనటువంటి కథ. కనుక ఇన్ని ఘనతలు ఉన్నటువంటి పివి నరసింహారావుకి భారతరత్న రావడం అనేది వరంగల్ ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, భారతదేశ ప్రజలు కానీ సంతోషించే విషయం. కేవలం బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్తున్నారు. ఇటు రచనలే కాదు, ఇటు పరిపాలన, దాంతోపాటు క్రీడల్లో కూడా రాణించేవారని చెప్తుంటారు. ఇంకా ఆయనలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ ఏమంటే, గొప్ప రాజనీతిజ్ఞుడు, ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడిపించగలిగాడు. తర్వాత ఏంటంటే ఒక కుటుంబాధిపత్యం ఉన్నటువంటి కాంగ్రెస్లో తట్టుకొని నిలబడ్డాడు. అటువంటి వ్యూహ చతురుడు ఆయన. ఆ వ్యూహం కూడా ఆయనకున్నది. తర్వాత ఒక గడ్డు పరిస్థితుల్లో ఆయన ప్రధానిగా ఉన్నాడు. దేశానికి సంబంధించి దేశం యొక్క బంగారం కూడా బయట తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులలో ఆయన అధికారంలోకి వచ్చినాడు. ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా మాత్రం ఆయన ఆర్థిక విధానాల్లో చూడవలసి వస్తుంది. సాహిత్యప్రియుడు, గొప్ప కథలు రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగల్ని హిందీలోకి అనువాదం చేశాడు, సహస్రపండ్ అనే పేరుతోని. ఆయన జయంతి ఉత్సవాన్ని బీఆర్ఎస్ చాలా ఘనంగా నిర్వహించింది. ఆ సందర్భంగా డిమాండ్ కూడా చేసింది ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పి. కాంగ్రెస్ అనేక మందిని విస్మరించింది. ఒక పివి నరసింహారావు అనేటి మహామౌలను దేశానికి అసలు తమ సర్దార్ వల్లభాయ్ పటేల్ని బీజేపీ ఎత్తుకపోతుంటేనే సోయలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు అనమాట, కాంగ్రెస్ డిజోన్డ్, అన్నెసెసర్లీ డిజోన్డ్ వల్లభాయ్ పటేల్ అండ్ బీజేపీ మిసోన్డ్ అన్నాడు ఆయన. బీజేపీకి సంబంధం లేదు, ఓన్ చేసుకుంటోంది, కానీ కాంగ్రెస్ ఏమో అనవసరంగా డిజోన్ చేసుకుంది అన్నది. అట్లాగే గాంధీ స్ఫూర్తిని కూడా కాంగ్రెస్ వదిలిపెట్టడం వల్ల వచ్చినటువంటి సమస్యనే ఇదంతా కూడా.
ఇవాళ నిజానికి బీజేపీ పెరుగుతుంది కాదు, కాంగ్రెస్ తరుగుతుంది. అసలు అది సమస్య. ఇవాళ ఈ దేశంలో మత రాజకీయాలను నిరోధించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందుతున్నది. మతతత్వ రాజకీయాలని నిరోధించడంలో రాహుల్ గాంధీ బలహీనతల వల్లే ఇవాళ మోడీ కొనసాగుతున్నాడని చెప్పాలి. నిజానికి ఇవాళ కేసీఆర్ గారు అద్భుతంగా పివి గారు టీవీని ప్రపంచానికి తెలియజేశారు. ప్రతి తెలంగాణ పౌరుడి గుండె ఉప్పొంగేలా అనేక సందర్భాల్లో మాట్లాడారు. వాళ్ళ కుటుంబానికి కూడా అత్యంత గౌరవం ఇచ్చిన నేపథ్యం వాళ్ళ కూతురికి ఎమ్మెల్సీగా చేశారు. దాంతోపాటు వాళ్ళ నెక్లెస్ రోడ్డును పివి మార్గ్గా మార్చిన సందర్భం అక్కడ అద్భుతమైన ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది నా ఎట్లా చూడాలి సార్? అంటే తెలంగాణకు సంబంధించిన వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులను గౌరవించుకోవాలన్నది తెలంగాణ ఉద్యమం ఇచ్చినటువంటి ఒక కోణం. దాంట్లో భాగంగానే కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం పెట్టుకున్నాం. తర్వాత కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మనం అగ్రికల్చర్ యూనివర్సిటీకి పెట్టుకున్నాం. జయశంకర్ గారి పేరిట ఒక యూనివర్సిటీని పెట్టుకున్నాం. తర్వాత జయశంకర్ గారి పేరు ఒక జిల్లాకు పెట్టినాం. కాళోజీ పేరును మనం ఒక విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం. కాళోజీ పేరిట అవార్డు నిలుపుకున్నాం. దాశరథి పేరిట అవార్డును నెలకొల్పుకున్నాం. ఇట్లా వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకునే వాళ్ళందరికీ కూడా ఒక సమున్నతమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అందరూ వైతాళికుల బొమ్మలను మనం రాష్ట్ర రాజధానిలో పెట్టినాం. అట్లా అస్తిత్వ కోణాన్ని బలంగా ఇవాళ నిజానికి ఒకప్పుడు వెక్కిరించబడినటువంటి తెలంగాణ భాష ఇవాళ సినిమాల్లో ఒక ప్రధాన స్రవంతి భాషగా చూసే పరిస్థితి వచ్చింది. పత్రికలలో విరివిగా తెలంగాణ భాషా పదాలను వినియోగిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా భాష గురించి ఆయన చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. పివి నరసింహారావు గారు భాషకు చేసినటువంటి సేవ గురించి కూడా ఆయన పదే పదే చెప్పినారు. కనుక వేరే ఏవి ఎటుంచినా కానీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరు గొప్ప ఘనతను సాధించిన వాళ్ళ గొప్ప గౌరవం దక్కిన తెలంగాణ కేసీఆర్ గారు సంతోషిస్తారు, దాన్ని కోరుకుంటారు. దాంట్లో భాగంగానే ఆయన పివి నరసింహారావు గారి సంబంధించిన గౌరవాన్ని కూడా ఆయన డిమాండ్ చేశారు. అది ఇవాళ నెరవేరినందుకు సంతోషం. థ్యాంక్ యూ సార్. వాళ్ళ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి డిమాండ్ సఫలీకృతం కావడం, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం పట్ల దేశపతి శ్రీనివాస్ గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, హన్మకొండ జిల్లా.